హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఒక కట్ట ఉల్లికాడలు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముందుగా ఈ మొదలని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్గా తీసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, దానికోసం 1 మినిట్ ముందుగా వీటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ముందుగా వీటిని తీసుకొని కట్ చేసుకొని సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి ఉల్లికాడలతో. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో హెల్త్కి అయితే చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నార్మల్ ఎగ్ ఫ్రై కంటే కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా మొదలు భాగాన్ని మాత్రం ఫస్ట్ కట్ చేసేసుకొని ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎందుకంటే మొదలు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇది కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి దీన్ని సపరేట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చిన్నపిల్లలైనా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ మొత్తం కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 4 లేదా 5 మిర్చిని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లికాడల్ని మొదలు భాగం ఉంది కదా, ఇది ఫస్ట్ యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఈ పార్ట్ని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు రిమైనింగ్ ఉన్న ఉల్లిపోగులు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని బాగా ఫ్రై అయినట్టయితే మనకి చాలా టేస్టీగా వస్తుందండి ఈ ఫ్రై అనేది. ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది ఇదంతా బాగా ఫ్రై అవ్వడానికి. చూసారుగా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీరు స్పైసెస్ ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా ఫ్రై అయి పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఒక 5 ఎగ్స్ తీసుకొని ఈ ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కారం ఏమైనా తగ్గింది అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా ఇదంతా కూడా బాగా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ హెల్తీ అయినటువంటి ఉల్లికాడల ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే లేదా చపాతీలకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.